వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ప్రముఖ ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజర్ గురూజీ శ్రీనివాసరాజు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురూజీ. ఓం నమ శివాయ, దుర్గాయ నమ, అంగాల పరమేశ్వరాయ నమ. మీతో నేను ఇంటర్వ్యూ చేశానండి. తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు మీ దగ్గరికి వచ్చాను. వచ్చారు. అప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్, మాకు తెలిసిన వాళ్ళు ఏమనుకున్నారు, అందరూ ఏమనుకున్నారంటే ప్రజలు బీఆర్ఎస్ కానీ బీజేపీ అని అనుకున్నారు. నేను మీ దగ్గరికి వచ్చి గవ్వల జ్యోతిష్యం అడిగాను. అడిగితే మీరు హస్తం పార్టీ వస్తుంది అన్నారు. సంతోషం. నేను చాలా ఆశ్చర్యపోయి, ఇదేంటి ప్రజలు అలా అంటున్నారు, ఈయన ఇలా అన్నారు అనుకున్నాను. మీరు ఏదైతే చెప్పారో ఆ గుర్తు పార్టీ వచ్చింది, వాళ్ళే వచ్చారు. ఇది చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. ఆ రోజు మీకు ఫోన్ చేసి చెప్పారు, మీరు చెప్పిన గురూజీ ఇలాగ మీరు చెప్పినట్టు వచ్చిందని. ఎందుకంటే మేము చిన్న వయసు కానించి, మా తాతల ముత్తాతల కానించి మా విద్య ఏంటంటే దైవ వాక్కు చెప్పటం. భగవంతుడు అన్నది మానవుడు సృష్టిస్తాడు. అప్పుడు కొంతమంది కొన్ని విద్యలు పుస్తకం చూసి చదివే వాళ్ళు కొంతమంది ఉంటారు, నేర్పిస్తే నేర్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. మాది 7 తరాలుగా మా తాతల ముత్తాతలతోనే ఈ విద్య మేము చెబుతూ, ఆ సమ్మక్క సారక్క వనదుర్గ అంగాల పరమేశ్వరి ఆశీర్వాదంతో మేము కొన్ని విషయాలు చెబుతామన్నమాట. ఆ చెప్పినప్పుడు ఆ భగవంతుడు మేము చెప్పే వాక్కుని ఎంతోమందికి, ఎంతోమంది సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ఇంజనీర్లకి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి, కొంతమంది బిజినెస్ మ్యాన్లకి, చిన్నపాటి బిజినెస్ మ్యాన్లకి, కొంతమంది కుటుంబస్తులకి, ఇలాంటి రకరకాల మనుషులు వస్తారు మా కాడికి. ఎందుకంటే గుడికి వెళ్తారు కదా, కొంతమంది ఎంతోమంది కొన్ని వేల మంది గుడికి వెళ్తుంటారు. భగవంతుడు ఆయన మాట్లాడు, ప్రార్థన చేస్తుంటారు జనాలు. ఎందుకంటే భగవంతుడా మా సమస్యలు తీర్చండి అని. ఆ భగవంతుడు వాళ్ళ మొక్కినప్పుడు వాళ్ళ సమస్యలు తీర్చేస్తారు. కానీ ఆయన మాట్లాడు. అందువల్ల కొంతమంది మా కాడికి వచ్చినప్పుడు మేము నేర్చుకునే విద్య కదండి. ఇప్పుడు మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఎవరికి తెలియదు. ఈ శరీరానికి ఠికానా లేదు. అందువల్ల ఈ విద్యని, నేర్చుకునే విద్యని ప్రజలకు పంచిపెట్టాలి, ప్రజలకు కొంతమంది చెప్పాలి. ఏరే రూట్లో ఎన్నో రకరకాల వ్యసనాలకి, రకరకాల ప్రాబ్లాలకి కొంతమంది చెప్పేవాళ్ళు లేక, తల్లిదండ్రి కొంతమంది లేకమంది బాధపడతాం, ఉండంగా కూడా తల్లిదండ్రి మాట అనుకుని ఉంటాం. కొంత ఏరే రకరకాల రూట్లో పోయేటప్పుడు మా కాడికి వచ్చేప్పుడు, ఇంకో బాబు ఇది చేయకూడదు, ఇది చేస్తే బాగుంటుంది, ఈ రూట్లో మీరు వెళ్ళండి, ఈ రూట్ మీరు వెళ్తే భగవంతుడిని తలుచుకోండి, భగవంతుడి రూట్లో పోతే బాగుంటుంది. ఆ రోజు మీరు వచ్చినప్పుడు చెప్పాను, ఏమండి గురూజీ గారు, ఇప్పుడు ఈరోజు ఇంకో 3-4 పార్టీలు ఉన్నాయి, మరి ఏమిటండి అని చెప్పారు. నేను చూసి అమ్మవారిని అడిగా, ఏమిటమ్మా ఏం చెప్తున్నావు నువ్వు అన్న తర్వాత అమ్మవారు హస్తప్రయోగం చూపించింది. ఏది? చెయ్యి చూపించింది. ఏమండి దుర్గాప్రసాద్ గారు, మరి అమ్మవారు చెయ్యి చూపిస్తుంది, ఈ చెయ్యి చూపిస్తుంది కదండి అన్న. మీరేమన్నారంటే, ఏమండి గురూజీ గారు భలేవారండి, మీరు చెయ్యి చూపిస్తున్నారు అంటున్నారు అంటే, నేను చూశానయ్యా, ఎవరి నోట్లో ఏముంటుందో భగవంతుడు ఏ రూపాన్ని వస్తాడో తెలియదు. అందువల్ల అమ్మవారి వాకు, గవ్వల వాకు ప్రకారంగా చెయ్యి చూసి చెయ్యి వస్తుందని చెప్పాను, కానీ అది నాకు తెలియదండి అన్న. మీరేమన్నారు? సరే చూద్దాంలే అన్నారు. అదే ప్రకారంగా చెయ్యి వచ్చింది, పాపం నడుస్తుంది. అంతా బాగుండాలి, మనం బాగుండాలి. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం దేశం మొత్తం మీద ఎంపీ ఎలక్షన్ వచ్చినాయండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో 3 పార్టీలు కలయిక ఉందండి. జనసేన, టీడీపీ, బీజేపీ. ఈ ఎలియన్స్ కలిపి ఒక కూటమిగా ఏర్పడి వైసీపీ మీద ఇదివరకు 151 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. అదేలేండి, 5 సంవత్సరాల పాలన అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఎవరెవరండి? కూటమి అంటే ఎలియన్స్ అంటే జనసేన, టీడీపీ, బీజేపీ. అది ఒక ఎలియన్స్, ఒక గ్రూప్. ఇంకోటి వైసీపీ అండి. మిగతా అన్ని ఇంకా కాంగ్రెస్ ఉన్నాయనుకోండి. ప్రముఖంగా ఈ రెండిట్లో ఉన్నది ఎవరు గెలుస్తారంటారు? మీరు గవ్వలేసి చెప్పండి స్వామి. గవ్వలేసి చెప్పంటారా? ఇప్పుడు మనకి 3 కలిసి ఉన్నది. ఎవరు? బీజేపీలో జనసేన, టీడీపీ. అది ఒక సంస్థ, ఒక గ్రూప్ అయింది. దానికి వ్యతిరేకంగా ఉన్నది వైసీపీ. ఇప్పుడు ఈ 3 విషయం చెప్తాను.
జై వనదుర్గ సమ్మక్క తల్లి అంగాల పరమేశ్వరి దుర్గాయ నమః. అన్ని విషయాలలో బయటకు వచ్చి చెప్పే మార్గంగా మాట నిలబెట్టి ఏర్పాటు చేయ తల్లి. ఓం భగవతి చేస్తున్నానండి. అయితే 1, 2, 3 పడ్డాయి. ముగ్గురు కదా, 3 పడ్డాయి. వాళ్ళ ముగ్గురు కాబట్టి ఫస్ట్ 3 వచ్చాయి. ఓం దుర్గాయ నమః అంగాల పరమేశ్వరాయ నమః. జై కళ. ఇప్పుడు 1, 2, 3, 4 వచ్చాయి. జై దుర్గా మహాకాళి ఆదిపరాశక్తి వరదుర్గాయ నమః అంగాల పరమేశ్వరాయ నమః. ఓం దేవత ఓం నమ శివాయ. రైట్. మళ్ళీ ఇప్పుడు 3 వచ్చాయి. 3 వచ్చాయి. ఫస్ట్ 3 పడ్డాయి, ఆ తర్వాత 4 పడ్డాయి, ఆ తర్వాత 3 పడ్డాయి. 3, 4. అయితే ఈ గమల శాస్త్ర ప్రకారం చూస్తే విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అక్కడ తయారయ్యారు. ఎవరు? ఆంధ్రాలో విష్ణు ఈశ్వర బ్రహ్మ మాదిరిగా తయారయ్యారు. అయితే వాళ్ళ విషయంలో ఇప్పుడు మనం చూసాం కాబట్టి ఈరోజు గురువారం. ఈరోజు గురువారం బాబా రోజు. గురుస్థానంలో చూస్తే వాళ్ళ పేరులో ఇప్పుడు వరకు కరెక్ట్గానే ఉంది. ఇప్పటికి ఫస్ట్ పడ్డాయి 3, రెండోది 3, 4, ఆ తర్వాత 3 పడ్డాయి కాబట్టి ఇప్పుడు వరకు వాళ్ళ అనుకూలంగానే ఉంది. వాళ్ళ విషయంలో ఎలాంటి తప్పు లేదు. కష్టపడుతున్నారు, జయప్రదంగా సాధిస్తూనే ఉన్నారు. వాళ్ళ చంద్రబాబు నాయుడు కానీ, ఆయన పవన్ కళ్యాణ్ గారు కానీ, మోదీ గారు కానీ వాళ్ళు చేసే పనులు బట్టి, వాళ్ళు చేసే ఆలోచనలు బట్టి, ఎందుకంటే ఒక మనిషిని ఎన్నుకోవాలి, ఒక మనిషి ఒక రాజు రావాలి. ఇప్పుడు మినిస్టర్లు సీఎంలు అండి. వెనకటి రోజులు రాజులేగా, సేనాధిపతులు రాజులు. అప్పుడంతా వాళ్ళకి మనక కార్లు ఉన్నాయి. అప్పుడు గుర్రాల మీద కదా పోయి, గుర్రాల మీద గుర్రాలు లాగేయి. ఇప్పుడు కార్ల మీద విమానాల మీదే పోతున్నారు. అందువల్ల ఆ రోజులలో కూడా ఒక రాజు అయినా సరే, ఒక మంత్రి అయినా సరే, ఆ రాజు మంత్రి అయినా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజల్ని ఫస్ట్ ఒప్పిస్తారు. ఒక రాజు ఒక ఊరికి వచ్చి ఏమంటాడంటే, అరే బాబు రాజా, ఒక ఊళ్ళో ఆయన రాజు, ఆయన పేరు పెద్దగా వస్తుంది. ఆయన పేరు చాలా ధర్మాత్ముడు అంట, చాలా పుణ్యాత్ముడు అంట, ఆయన ఎన్నెన్నో సేవలు చేశాడంట. మరి మన సేవ మనం ఎంత చేసినా మన గౌరీ అసలు అవతల ఒక మనిషిని పంపిస్తామని పంపించాడు. పంపిస్తే అక్కడ మనుషులు ఏం చేశారంటే, అమ్మా మీ రాజు గురించి ఏంటి, మా రాజు ఏముందండి, మహానుభావుడు, గొప్పవాడు, దండివాడు, మరి ఆయన మంత్రి, ఆయన కూడా గొప్పవాడు, మరి ఇంకొక ఆయన వాళ్ళంతా గొప్పవాళ్ళు అని చెప్పారు. అలాగనే ఆయన వెళ్ళి మళ్ళీ ఎమ్మటే ఇంకో రాజుతో చెప్పాడు, రాజుగారు వాళ్ళ గురించి విన్నానండి, ఏ గల్లీకి పోయినా ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు సూపర్గా చెప్పారు అని వాళ్ళకి గౌరవించి ఏర్పాటు చేశారు. అలాగనే ఇప్పుడు వీళ్ళకు కూడా స్థానం అన్నది కరెక్ట్గా ఉంటుంది, ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మనం ఈ రోజు గురువారం చూసాము కాబట్టి ఇప్పుడు వరకు కరెక్ట్గా ఉంది. మళ్ళీ ఆ తర్వాత ఎలక్షన్ టైంలో వాళ్ళు తిథి అంటారు కదా, తిథియా గడియా కొన్ని గ్రహాలు కొన్ని సపోర్ట్ చేసి అనుకోండి, వాళ్ళ ముందు నెగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు వరకు మాత్రం బాగుంది. ఆ రోజు వాళ్ళ గ్రహాలు కొన్ని సపోర్ట్ చేశారు ముగ్గురికి. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ ఆ కూటమి గెలవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఈ రోజు కరెక్ట్ గానే ఉంది, ఈ రోజు పర్ఫెక్ట్ ఉంది చూసాము. ఆ రోజు అప్పుడు ఎలక్షన్ టైంలో వాళ్ళు వస్తారు కదా స్టేజ్ మీదకి, మేము వెళ్తున్నాము అన్నప్పుడు వాళ్ళు భగవంతుడు వాళ్ళ మనసులో ఉంటాయి కదా కొంతమంది దేవుళ్ళు, వాళ్ళ మనసులో దేవుడు నమ్ముకొని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే ఆ భగవంతుడు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ టైంలో ఈ రోజు మాత్రం బాగానే ఉంది. ఆ గడియలో ఆ టైంలో వాళ్ళు భగవంతుడు ప్రార్థన చేసుకొని వెళితే అవకాశం బాగానే ఉందని కనపడుతుంది. ఈ కూటమికి అవకాశం ఉంటుంది. ఇదండి మన ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజర్ గురూజీ శ్రీనివాస గారు చెప్పిన విషయం. ఏ పార్టీ గెలుస్తుందో మనకు చెప్పారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.